జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ప్రపంచంలోనే అతి పెద్ద గణాంక కార్యక్రమమైన భారతదేశ జనగణన 2027 ప్రారంభానికి ఆంధ్రప్రదేశ్లో రంగం సిద్ధమైందని, ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలోని దేవస్థానం నందు నేడు జనగణన 2027 కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని మొదటి దశ కింద నేటి నుంచి ఇళ్ల జాబితా, ఇళ్ల గణన ప్రారంభం కానుందని చెప్పారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామన్నారు. దీంతో పాటు స్వీయ గణన సదుపాయాన్ని కల్పించామని తెలిపారు. ఈ జనగణన ఓ సమగ్ర సాంకేతిక ఆధారిత భద్రతతో కూడిన విస్తృత కార్యక్రమం అని చెప్పారు. ప్రజలు స్వీయ గణన ద్వారా లేదా ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు సహకరించాలని ఆయన కోరారు. జనగణనకు ఎవరైనా అడ్డంకులు సృష్టించినా, తప్పుడు సమాచారం ఇచ్చినా క్రిమినల్ చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనగణన ఎన్యూమరేటర్లుగా 80% మంది స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులనే కలెక్టర్లు నియమించారని, మిగిలిన 20% మంది ఇతర శాఖల ఉద్యోగులని చెప్పారు. వారికి సమాచారం ఇస్తే ఏమవుతుందో భయాందోళన చెందనవసరం లేదన్నారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి స్వీయ గణన విధానం ప్రారంభమై 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని, ప్రజలు ప్రభుత్వ ఉద్యోగ అధికారులకు స్పందించి ఈ జనగణన కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజానికానికి ఏంటంటే ఈ సెన్సెక్స్ 2027 దీంట్లో ఈ రకంగా బార్ కోడ్ ఉంటుంది, గవర్నమెంట్ బార్ కోడ్. ఈ గవర్నమెంట్ బార్ కోడ్ స్కాన్ చేస్తే మీ సెన్సెక్స్ ప్రకారం మీ కులాలు, మీ ఎక్కడున్నారు, మీ ఇంటి లొకేషను ఇవన్నీ సంబంధించిన తర్వాత మీకు ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ను మీరే సొంతంగా దాన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఒక 32 క్వశ్చన్లు, 34 క్వశ్చన్లు అడుగుతారు. అవన్నీ కూడా మేము ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీ సెన్సెక్స్లో మీ పేరు నమోదు అవుతుంది. దయచేసి ఒక కోడ్ జనరేట్ అవుతుంది, ఆ కోడ్ మీరు పెట్టుకోవాలా. కంపల్సరీగా ప్రతి ఒక్క ఆంధ్రుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, కాళహస్తి ప్రజలు కూడా నేను విన్నపించుకుంటున్నా, తప్పకుండా ఇవన్నీ కూడా సెల్ఫ్గా, అంటే సొంతంగా మీ సెల్ఫ్ సిస్టమ్ బాగా చేసుకోవచ్చు. ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, అందరూ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఓటీపీ వచ్చినప్పుడు మీ ఇంటికి కూడా కొంతమంది వస్తారు, ఎందుకంటే చదువునేలో ఉంటారు కాబట్టి ఇంటికి వచ్చి సెన్సర్ తీసుకున్నప్పుడు ఓటీపీ చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ మీ ముందర వస్తుంది, ఇది సీక్రెట్ ఓటీపీ కాదు, ఈ బ్యాంక్కి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు వచ్చిన తర్వాత అవసరమైతే వాళ్ళ ఐడి కార్డ్స్ కూడా వెరిఫై చేసుకొని మీరు సొంతంగా దీన్ని అప్లోడ్ చేసుకొని, లేదా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినట్టు అప్లోడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీరు కేటాయిస్తే ఈ సెన్సెక్స్ అనేది మొత్తం కూడా అయిపోతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ కావాలా, కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇది ఎన్రోల్ చేసుకొని అతి త్వరలో మీరు దీంట్లో భాగస్వాములు కావాలి.